హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ స్టడీ జోన్. ఈరోజు నేను సరికొత్త టాపిక్తో నేను ముందుకు వచ్చాను. ఆ టాపిక్ పేరు ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అర్థమెటిక్ టాపిక్. అయితే ఈ టాపిక్ చెప్పుకునే ముందు ఈ టాపిక్లో ఉండే బేసిక్ కాన్సెప్ట్ ముందు మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నుంచి టాపిక్ కంటిన్యూ చేస్తామండి. 4th స్టాండర్డ్ నుంచి అప్ టు 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఈ టాపిక్ వెళ్తూనే ఉంటుంది. అయితే ఈ 4th 5th స్టాండర్డ్ నుంచి ఈ 10th స్టాండర్డ్ వరకు ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్లో ఉండే బ్యాక్గ్రౌండ్ మీన్స్ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా ముందు మనం ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. ఏంటంటే టాపిక్ పేరు ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. టాపిక్ పేరు ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. అసలు వాట్ ఐ మీన్ బై రేషియో అంటే ఏంటి అర్థం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏబి అని 2 పర్సన్స్ ఉన్నాను నాన్న. ఏబి అని 2 పర్సన్స్ ఉన్నారు. ఈ ఏని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏని బితో కంపేరింగ్ చేసాం అనుకోండి. సపోజ్ అది ఏజ్ పరంగా కావచ్చు, హైట్ పరంగా కావచ్చు, వెయిట్ పరంగా కావచ్చు. సో సపోజ్ ఏ ఈజ్ 4 times టాలర్ దెన్ బి అనుకుందాం. ఏ ఈజ్ 4 times టాలర్ దెన్ బి అనుకుందాం. అంటే బితో పోల్చుకుంటే ఏ అనేవాడు 4 times ఎత్తుగా ఉన్నాడు అనుకుంటే బితో ఏని కంపారిజన్ చేయడం వల్ల ఓకే, ఇప్పుడు బి కన్నా ఏ అనేవాడు 4 times ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మనకి రేషియో ఎంత వచ్చింది? 4:1. అంటే సింపుల్గా చెప్పాలంటే రేషియో అంటే ఏం చెప్పొచ్చు? రేషియో ఇస్ నథింగ్ బట్ కంపారిజన్. రేషియో నిలబడి ఏంటన్నా కంపారిజన్. ఓకే, అంటే నిష్పత్తి అంటే పోలిక చెప్పడం. రేషియో అంటే నిష్పత్తి. నిష్పత్తి అంటే ఏంటి? పోలిక చెప్పడం. అంటే సింపుల్గా రేషియో నిష్పత్తి ఏం చెప్పొచ్చు అండి? కంపారిజన్ అని మనం చెప్పొచ్చు. మరి వాడమైన ప్రపోర్షన్ అంటే ఆ ప్రపోర్షన్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు రేషియో పాయింట్స్ ఒకసారి చూద్దానన్నా. సో ఓకే, ఈ రేషియోకి వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. ఏమంటారంటే ఇఫ్ 2a = 3b అయింది అనుకోండి. ఇఫ్ 2a = 3b అయితే దెన్ మనకి A:B కావాలండి. దాన్ని A:B ఎంత అని అడుగుతాడు. జనరల్గా ఈ బేసిక్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ అండ్ లాస్ చేసేటప్పుడు కానీ అదర్ టాపిక్స్ చేసేటప్పుడు కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2a = దేనికి సమానం అన్నాడు? 3bకి సమానం అన్నాడు. 2a = దేనికి సమానం అన్నా? 3bకి సమానం. అంటే 2a/b = 3గా రాయొచ్చా? ఇక్కడ ఈజ్ ఈక్వల్కి బి ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఇటు వస్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. అలాగే సిమిలర్లీ a/b = దాన్ని మనం 3/2గా రాయొచ్చా లేదా? ఇక 2 ఏని మల్టిప్లై చేస్తుంది. ఇటు వస్తే క్రాస్ మల్టిప్లై తీసుకున్నాం అనుకోండి, ఇక 2 భాగిస్తుంది. అంటే దట్ ఈజ్ ఇంప్లాయిస్ A:B ఏం చెప్పొచ్చు అన్న? 3:2 అని చెప్పొచ్చు. A:B ఎంతని చెప్పొచ్చు? 3:2. అంటే ఇఫ్ 2a = 3b అయితే దాన్ని సింపుల్ A:B ఎంత అవుతుందండి? 3:2. అలాగేం చెప్పొచ్చు. లేదనుకుంటే ఇఫ్ 2a = 3b అయితే మనకి A:B కావాలనుకోండి. ఏం కావాలి? A:B కావాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ A టు టేక్ B's కోఎఫిషియంట్ ఎంత ఉందన్న? 3. అదే B కావాలనుకోండి, A కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఎంత అవుతుందన్న? 2. అంటే A:B అవుతుందంటే 3:2 అవుతుంది. ఏ కావాలంటే బి యొక్క గుణకం, బి కావాలంటే ఏ యొక్క గుణకాన్ని తీసుకోవాలి. అది ఇఫ్ 2a = 3b అయితే దాని A:B ఎంత అన్నా? 3:2. ఇది థియరిటికల్గా వెళ్ళడం, దీన్ని సింపుల్గా చెప్పడం. ఓకే, సెకండ్ పాయింట్ చూద్దాం. ఫైండ్ ది simplified or last. Find the simplified ratio of 252:434 చూద్దాం. 252:434. Find the simplified ratio of 252:434. 252:434 యొక్క సూక్ష్మీకరణ నిష్పత్తి ఎంత? సింప్లిఫైడ్ అర్థం ఏంటన్నా? సూక్ష్మీకరణ అంటే ఏం చేయాలి? దాన్ని సరళ నిష్పత్తిలో మార్చాలి. అంటే దాన్ని సింప్లిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 252:434 తీసుకుని అనుకోండి. ఇవి దేంతో డివైడ్ అవుతామని చూడండి. మీకు టేబుల్తో చేద్దాం. 2 12 24, 2 12 24, రిమైండర్ 1 1 2, 2 6 12, 2 6 12. ఓకేనా? అలాగే
2 2 జా 4, 2 2 జా 4, 2 1 జా 2, ఇంక రిమైండర్ ఎంత ఉందండి 1 4, 2 7 జా 14. మరి దేంతో అవుతుంది ఒకసారి చూడండి, 7తో అవుతుందా, ఇవి మళ్ళీ 2తో 7తో అవుతుంది, 7 1 జా 7, 7 1 జా 7, ఇంకెంత ఉంది 5 6, 7 8 జా 56, 7 8 జా 56, 7 3 జా 21, 7 1 జా 7. అంటే ఇప్పుడు 18 31 దేంతో అవుతాయా అవు. అంటే ఈ 252:434 యొక్క సూక్ష్మీకరణ నిష్పత్తి లేదా సరళ నిష్పత్తి కావాలంటే, సింప్లిఫైడ్ రేషియో కావాలంటే ఎంత అవుతుందండి, 18:31 అవుతుంది. అర్థమైందా లేదా? మరొకసారి చూడండి అన్న, సింప్లిఫైడ్ రేషియో కంటే ఏమీ లేదన్న, ఇచ్చిన రేషియో ఏదైతే ఉందో, ఇచ్చిన రేషియో నిష్పత్తి ఏదైతే ఉందో దాన్ని అవకాశం ఉన్నంత వరకు ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుందో ఆ టేబుల్తో చేయగా చివరగా క్యాన్సిలేషన్ చేయలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్నే మనం సింప్లిఫైడ్ రేషియో అంటాము. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కాపీ చేస్తారు ఇది ఒకసారి నేను చెప్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, find the duplicate ratio. Find the duplicate ratio of 4:5. Find the duplicate ratio of 4:5. దీన్ని తెలుగులో తీసుకుంటే 4:5 యొక్క 4:5 యొక్క వర్గముల నిష్పత్తి ఎంత? వర్గము వేరు, వర్గమూలం వేరు. దీర్ఘం ఉంటే వర్గమూలం అవుతుంది, దీర్ఘం లేకపోతే వర్గం అవుతుంది. వర్గము మీన్స్ స్క్వేర్, వర్గమూలం మీన్స్ స్క్వేర్ రూట్. గుర్తుంచుకోండి. ఫైండ్ ది డూప్లికేట్ రేషియో ఆఫ్ 4:5. సింపుల్గా చెప్పాలంటే ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B కావాలనుకున్నాను. ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B కావాలనుకోండి. ఈ A:B యొక్క డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే A²:B² అవుతుంది. A²:B² అవుతుందన్న. ఇక్కడ ఏ బి బదులు ఏమున్నాయి, ఏ బదులు 4 ఉంది, బి బదులు ఏముంది 5 ఉంది. దే 4² ఏమవుతుందన్న 5² అవుతుంది. 4² ఎంత 16, 5² ఎంత 25. అంటే ఈ 4:5 యొక్క డూప్లికేట్ రేషియో కావాలంటే 16:25 అవుతుంది. సింప్లీ డూప్లికేట్ రేషియో మీన్స్ స్క్వేర్. డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలన్నా స్క్వేర్ చేయాలి. అర్థమైందా లేదా? స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ నేను మీకు ముందు కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనం క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ మనకు మధ్యలో వస్తూ ఉంటాయి. మళ్ళీ అక్కడ స్పెసిఫిక్గా ఈ పాయింట్ అక్కడ చేయలేమండి. అదే ఆ కాన్సెప్ట్ తెలిసిపోయింది అనుకోండి, దాని కంటిన్యూస్ మనం అక్కడ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, find the subduplicate ratio of 49:121. తెలిసిన నెంబర్లతో మీకు ఇస్తున్నాను. ఈ 49:121 యొక్క వర్గమూల నిష్పత్తి. ఇందులో వర్గము, ఇదేంటి వర్గమూలము. 49:121 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అడుగుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే, నాన్న మనం డూప్లికేట్ అంటే ఏం చేసాం, స్క్వేర్ చేసాం. డూప్లికేట్ అంటే ఏం చేసాం, స్క్వేర్ చేసాం. ఇదేంటన్నా సబ్ డూప్లికేట్. సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్ చేయాలి. ఏం చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి. అంటే ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B కావాలనుకోండి. ఏమవుతుందట, √A:√B నాన్న. √A:√B అవుతుంది. చూడండి, A:B యొక్క డూప్లికేట్ రేషియో అంటే A²:B². అది A:B యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏముందండి, √A:√B. ఏ బదులు మరి ఏముంది ఇక్కడ 49 ఉంది. బి బదులు ఎంత ఉంది 121 అనేది ఉంది. 49 దేని యొక్క స్క్వేర్ రూట్ అది 7. 7² 49 కాబట్టి √49 వాల్యూ 7. √121 అనేది 11² కాబట్టి 7:11. అంటే ఈ 49 ఈ 120 యొక్క వర్గమూల నిష్పత్తి ఏమవుతుందంటే 7:11 అవుతుంది. 7:11. చూడండి, సింప్లిఫైడ్ రేషియో అంటే ఏదో ఒక టేబుల్తో క్యాన్సిల్ అవుతుందో, మ్యాక్సిమం క్యాన్సిలేషన్ ఎంతవరకు తీసుకుందో చివరి స్థానం వరకు వెళ్తాం. అది సింప్లిఫైడ్ రేషియో అవుతుంది. డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ చేసాము. సబ్ డూప్లికేట్ ఏం చేశానన్న స్క్వేర్ రూట్ చేసాము. నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
ఫైండ్ ది triplicate ratio. Find the triplicate ratio of 7:5 చూద్దాం. ఫైండ్ ది ట్రిప్లికేట్ రేషియో 7:5. 7:5 యొక్క ఘనముల నిష్పత్తి ఎంత? ట్రిప్లికేట్ అంటే ట్రిపుల్ అంటే ఏంటి? క్యూబ్. క్యూబ్ అంటే ఘనం. అంటే 7:5 యొక్క ఘనముల నిష్పత్తి కావాలనుకోండి. చూడండి, ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A is to B కావాలి ఫార్మ్ ఏంటన్నా? A cube is to B cube. A cube is to B cube అవుతుంది. చూడండి, డూప్లికేట్ అంటే స్క్వేరు, సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్, ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేస్తానన్న. మరి ఇప్పుడు ఏ బదులు ఏముంది? 7 క్యూబ్. బి బదులు ఎంత ఉంది? 5 క్యూబ్. 7 క్యూబ్ ఎంత? 343. 5 క్యూబ్ ఎంత? 125. అంటే ఈ 7:5 యొక్క ఈ ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుంది? 343:125. 343:125. ఇదేంటిది? ట్రిప్లికేట్ రేషియో. ఇదేంటన్నా? ఘనముల నిష్పత్తి. 7:5 యొక్క ఘనముల నిష్పత్తి ఎంత అవుతుందన్న? A క్యూబ్ ఇస్ టు B క్యూబ్ అంటే ఏమవుతుంది? 7 క్యూబ్ ఇస్ టు 5 క్యూబ్. 343:125. అంటే 7 × 7 గుణించాలి. 5 × 5 చేయాలి నాన్న. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న. కొంచెం నేను స్పీడ్గానే వెళ్తాను, బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అందరికీ ఇంచుమించు ఐడియా ఉండి ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, find the subtriplicate. Find the subtriplicate ratio of 1331 is to okay 125. 1331:125. చూడండి, ఈ 1331:125 యొక్క ఘనమూల నిష్పత్తి. ఘనం వేరు, ఘనమూలం వేరు. డూప్లికేట్ అంటే స్క్వేరు, సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్. ఓకే, ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేసాము, మరి సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్ చేయాలి. అంటే ది సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A is to B కావాలంటే దీని ఎలా ఇచ్చంటే క్యూబ్ రూట్ ఆఫ్ A ఈజ్ టు క్యూబ్ రూట్ ఆఫ్ B. A యొక్క 3వ ఘనము, B యొక్క 3వ ఘనంగా రాస్తాము. క్యూబ్ రూట్ ఆఫ్ A ఈజ్ టు క్యూబ్ రూట్ ఆఫ్ B. అంటే దీని అనొచ్చు క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 125 అవుతుంది. చూడండి, దీన్ని 11 క్యూబ్ రాయచ్చలేదా? అంటే 11 యొక్క 3వ ఘనంగా రాయొచ్చు దీన్ని. అంటే దీన్ని రాయొచ్చు 11 క్యూబ్. ఇదంతా 5 × 5 ఎంత? 25. 25 5 125. దీన్ని 5 క్యూబ్ రాయొచ్చు లేదా? అంటే 11:5 అవుతుంది. అంటే 1331:125 యొక్క క్యూబ్ రూట్ కావాలంటే సబ్ ట్రిప్లికేట్ కావాలంటే ఏం చేయాలి? ఓకే, 11:5 అవుతుంది. ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేస్తానన్న, సబ్ ట్రిప్లికేట్ అంటే ఏం చేస్తాం? క్యూబ్ రూట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోనన్నా. ఇక్కడ విద్యార్థులు మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నియర్లీ 50,000 రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో మీరైతే రెడీగా ఉండి ప్రిపేర్ అవ్వడానికి. దానికి టైం అయితే ఉంటుంది. ఈ లోపు మన సిలబస్ అవుతుంది. నేను ముందు నోటిఫికేషన్స్కి నేను మీకు ఎందుకు హామీ ఇవ్వలేకపోయానంటే వారు ఆల్రెడీ డేట్స్ డిక్లేర్ చేస్తారు. మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసిన 1 మంత్కి ఎగ్జామ్స్ అంటే కంప్లీట్ చేయడం చాలా కష్టం అన్న. అదంత ఈజీ కాదు. అలాగని బేసిక్ పాయింట్ చెప్పేస్తే అది ప్రిపేర్ అవ్వడానికి సరిపోదు. అలాగని తక్కువ టైంలో అన్నీ కవర్ అవుతాయంటే ఫుల్ బ్లెజ్ అని చెప్పలేను. అందువల్ల నేను మీకు దాన్ని అయితే నేను ఎక్కడ మెన్షన్ చేయడం అయితే జరగలేదు. కానీ ఈ కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఫుల్ బ్లెజ్డ్గా ఖచ్చితంగా సిలబస్ ముందుకుంటూనే అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి ఖచ్చితంగా కొంచెం వివరంగా పెట్టడానికి ట్రై చేస్తాను. నాకు కాలేజీ పరిస్థితుల కారణంగా, టైం షెడ్యూల్ కారణంగా, కొంచెం బిజీ షెడ్యూల్ కారణంగా వీడియోస్ కొంచెం లేట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు హామీ ఇచ్చాను కాబట్టి ఆ హామీని ఖచ్చితంగా నేను నెరవేర్చడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే,
ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కంపల్సరీగా ఓకే మన ఈ ఛానల్ గుండి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం మరి. కానీ తీసుకుంటే చూడండి, ఈ సింపుల్గా మనం ద ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాస్ 1/x. ఎక్స్ యొక్క విలోమాన్ని మనం ఎలా రాస్తానన్నా 1/xగా రాస్తాము. ఎస్పెషల్లీ బేసిక్ పాయింట్స్ అన్నీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉద్దేశించి చెప్పడం అయితే జరుగుతుంది. మ్యాథ్స్కి బాగా ఐడియా ఉండొచ్చు. సో కాబట్టి మరి 7 యొక్క కన్వర్షన్ ఎలా రాయొచ్చు, మనం 1/7గా రాస్తాము. 9 యొక్క కన్వర్షన్ ఎలా రాయొచ్చు, 1/9గా రాస్తాము. బట్ రేషియో కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫ్రాక్షన్స్ ఆర్ పవర్స్. నిష్పత్తిని భిన్నాల్లో కానీ ఘాతాల్లో కానీ మనం వ్యక్తం చేయకూడదు. నౌ యూ టేక్ ది ఎల్సిఎం ఆఫ్ 7 and 9. 7 9 ఎంత నాన్న 63. 7 9 ఎంత 63. 7 9 జా 63. 7 9 జా 63. 9 7 జా 63. 9 7 జా 63. ఇది కామన్ కాబట్టి ఎంత అవుతుందండి, 9:7. అంటే 7:9 యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, 9:7. అందుకే A:B యొక్క ఇన్వర్స్ రేషియో మనం B:Aగా రాస్తాము. ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B ఇస్ నథింగ్ బట్ B:A. A:B ఎలా రాస్తానన్నా B:Aగా రాస్తాము. ఎప్పుడు ఓన్లీ 2 terms ఆర్ గివెన్. అంతే తప్పించి A:B:C యొక్క ఇన్వర్స్ రేషియో C:B:A ఇట్టి పరిస్థితిలో కాదు. అర్థమవుతుందా లేదా? A:B యొక్క ఇన్వర్స్ ఎలా రాస్తామండి, B:Aకి మాత్రం రాస్తాము. ఎప్పుడు ఓన్లీ 2 numbers or 2 digits are given only. 3 నెంబర్స్ కానీ ఇస్తే అది ఎలిజిబుల్ అవ్వదు. అర్థమైందా లేదా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మరి 3 digitsతో చేద్దాం మరి ఇప్పుడు. ఎస్, find the inverse ratio of 4:8:10. 4:8:10 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? 4:8:10 యొక్క విలోమ నిష్పత్తి ఎంతగాని తీసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు. ద ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాస్ 1/x. 4 యొక్క విలోమాన్ని ఎలా రాస్తానని మనం 1/4గా రాస్తాము. 8ని 1/8గా రాస్తాము. 10ని 1/10గా రాస్తాము. కానీ రేషియో మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చండి, చేయకూడదని అన్న. రేషియో కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫ్రాక్షన్స్ ఆర్ పవర్స్. నౌ యూ టేక్ ది ఎల్సిఎం ఆఫ్ 4, 8, 10. మనం ఈ ఎల్సిఎం చెప్పడం మనం నేర్చుకుందాం. ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ప్రైమ్ చూడండి, ఇచ్చిన గ్రూప్ ఆఫ్ ద నెంబర్స్లో మినిమం 2 numbers డివిజిబుల్ అవ్వాలి. అది మీకు ఎల్సిఎం టాపిక్ అనేది ప్రత్యేకంగా ఉంది, అక్కడ క్లారిటీ మీకు ఇస్తాను నేను. ఓకే, ఇప్పుడు అన్నీ దేంతో అవుతానన్నా 2 2s are 4, 2 4s are 8, 2 5s are 10. మళ్ళీ 2 దేంతో అవుతాయి, 2తో అవుతాయి. 2 1s are 2, 2 2s are 4, 5 as ఇంక దేంతో అవ్వ కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందంటే ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్. 5 2s are 10, 10 2s are 20, 20 2s are 40. అంటే ఎల్సిఎం ఆఫ్ 4, 8 and 10 ఈజ్ ఎంత అవుతుందన్న 40. 4, 8, 10 ఎల్సిఎం ఎంత అవుతుంది 40. ఎస్పెషల్లీ ఈ ఎల్సిఎం అనే కాన్సెప్ట్ని మనం స్పెసిఫిక్గా ఈ టాపిక్లో నేర్చుకుందాం, కసాగు మరియు గసాబా టాపిక్లో. మరి ఇప్పుడు 4, 8 అని యొక్క ఎల్సిఎం ఎంత తీసుకొచ్చానన్న 40. 4 అవర్స్ అండి 4 10s. 4 అవర్స్ అండి 4 10s. 8 అవర్స్ అండి 8 5s. 10 అవర్స్ అండి 10 4s. అంటే ఎంత అవుతుంది 10:5:4 అవుతుంది. మరి ఇప్పుడు చూడండి, ఇంత A:B యొక్క కన్వర్షన్ రేషియో B:A అయింది. మరి 4:8:10 యొక్క కన్వర్షన్ రేషియో 10:8:4 అయిందేటి అవ్వదు. అంటే A:B:C యొక్క ఇన్వర్స్ రేషియో C:B:A ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దానన్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ అర్థమెటిక్ వచ్చేసరికి ఈ రేషియన్ ప్రొఫెషన్ దేన్ని స్టార్ట్ చేశానంటే, ఈ రేషియన్ టాపిక్ స్టార్ట్ చేసామనుకోండి, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, కొన్ని టాపిక్స్ ఉన్నాయి. దీంతో కొరిలేషన్ అనేది ఉంటుంది. అందుకే ఈజీ టాపిక్ తీసుకొని చెప్పడం ఇది మీకు జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దానన్నా.
ఫైండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే ఈ టాపిక్ సంబంధించి ఏ బిట్ అంటే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ ఇంక్లూడింగ్ అందులో ఉంటుంది బిట్. ఓకే, ఫైండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:5 అండ్ బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 6:1. బి ఈజ్ టు సి కూడా ఏమవుతుందన్న 6:1. సింపుల్గా చెప్పాలంటే ఏ ఈజ్ టు బి ఎంత ఇచ్చాడు 3:5. ఏ ఈజ్ టు బి ఎంత ఇచ్చాడన్న 3:5. అలాగే బి కింద బి యాస్టీజ్ రాయండి. బి ఈజ్ టు సి ఎంత ఇచ్చాడు అన్న 6:1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 6:1 ఇచ్చాడు. మనకేం కావాలి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కావాలి. చూడండి ఇప్పుడు రెండు బీలు ఈక్వల్ అయ్యి అనుకోండి. ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 6. అంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఈ మొత్తాన్ని 6తో గుణించాలి, ఈ మొత్తాన్ని 5తో గుణిస్తే ఆటో బి అనేది ఈక్వల్ అవుతాయి. అర్థమైందా లేదా? సో కాబట్టి ఎలా చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది అన్న 5, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది 6. ఈ 6ని దీంతో గుణించండి. ఇక్కడ ఎంత ఉంది 5, ఈ 5తో గుణించండి. గుణిస్తే 3 6 ఎంత అండి 18. 3 6 ఎంత 18. ఓకే, 5 6 ఎంత 30. 5 6 ఎంత 30. 6 5 ఎంత అండి సేమ్ 30. ఓకే, 5 1 ఎంత అండి 5. ఈ రెండు ఈక్వల్ అయ్యే లేదా? అప్పుడు ఏముంది 18:30:5 అనేది అవుతుంది. ఇదేంటి ప్రాసెస్, ఇదేంటన్నా ప్రాసెస్. అర్థమైందా లేదా? ఇది ఒకసారి కాపీ చేయండి. అంటే 18 ఏమవుతుంది 30:5 అనేది ఇది ప్రాసెస్ మెథడ్ అవుతుంది. ఏ మెథడ్ అవుతుందండి ప్రాసెస్ అవుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది కాపీ చేయండి. దీన్ని సింపుల్ మెథడ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ 3:5 అండ్ బి ఈజ్ టు సి ఈక్వల్ ఏమవుతుంది 6:1. సమ్ టైమ్స్ వాడు ఏం చేస్తారు తెలుసా, బి ఈజ్ టు సి బదులు సి ఈజ్ టు బి ఇస్తాను నన్ను. ఇప్పుడు నాలాంటి బిట్ తయారు చేస్తాను అనుకోండి, బి ఈజ్ టు సి అవును సి ఈజ్ టు బి ఇస్తాను కన్ఫ్యూజ్ చేయడం కోసం. కానీ ఇక్కడ ఎలా రాయాలి, బి కింద బి యాస్టేజ్ మాత్రం రాయాలి. సపోజ్ ఇక్కడ సి ఈజ్ టు బి 6:1 అనుకుందాం. దాన్ని అప్పుడు ఎలా మార్చాలి, బి ఈజ్ టు సికి మారిస్తే అవుతుంది 1:6 అవుతుంది. అది అవుతుందా లేదా? దాన్ని రివర్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మరి సింపుల్ మెథడ్ ఏంటో ఒకసారి చూద్దాం. సింపుల్గా ఇలా కాకుండా ప్రాసెస్ కాకుండా సింపుల్ మెథడ్ చూద్దాం. ఏ ఈజ్ టు బి ఎంత నాన్న 3:5. ఏ ఈజ్ టు బి ఎంత 3:5. బి కింద బి యాస్టేజ్ రామన్నాను ఎంతండి 6:1 ఇచ్చాడు లేదా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. విన్నారా స్టూడెంట్స్? మై డియర్ స్టూడెంట్స్ ఒకసారి వినండి. 3 6 ఎంతనన్నా 18. దిస్ ఈజ్ ఏ. అలాగే 5 6 ఎంత అండి 30. దట్ ఈజ్ బి. అలాగే 5 1 5. దిస్ ఈజ్ సి అవుతుంది. ఈ రెండు గుణిస్తే ఏ వస్తుంది, ఈ రెండు గుణిస్తే బి వస్తుంది, ఈ రెండు గుణిస్తే సి వస్తుంది. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ అంటే ఏ బి సి. మల్టిప్లికేషన్ ఆఫ్ 3 and 6 ఏమవుతుంది ఏ అవుతుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ 5 and 6 ఏమవుతుంది బి అవుతుంది. మల్టిప్లికేషన్ ఆఫ్ 5 and 1 ఏమవుతుంది సి అవుతుంది. అది ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అనేది అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అంటే ఇక్కడ చెప్పాను ఏ సపోజ్ సమ్ టైమ్స్ ఏం చేస్తాడు సి ఈజ్ టు బి ఇస్తాడు, కానీ మనకేం కావాలి బి ఈజ్ టు సి కావాలి. సి ఈజ్ టు బి 2:3 అనుకోండి. సి ఈజ్ టు బి 2:3 అయితే ఆటోమేటిక్గా బి ఈజ్ టు సి ఏమవుతుంది రివర్స్ అవుతుంది 3:2 అవుతుంది నన్ను. అర్థమైందా లేదా? ఇక్కడ కొన్ని సందర్భాలు బి ఈజ్ టు సి బదులు ఏమవచ్చు సి ఈజ్ టు బి అవ్వాలి, కానీ మనం ఎలా రాయాలి బి కింద బి మాత్రం రాయాలి, సి ఎట్టి పరిస్థితులు రాయకూడదు. ఓకే, అప్పుడు ఏం చేయాలి మనం రివర్స్ రివర్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఈ మెథడ్ మాత్రం ఫాలో అవ్వండి. ఈ మెథడ్ మాత్రమే ఫాలో అవ్వండి అన్న. నెక్స్ట్ పాయింట్ చూద్దానన్న. ఫైండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి if a is to b equal to 2:3, b is to c is equal to 5:2 and d is to c is equal to 3:1 తీసుకున్నాను నేను. ఓకే చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ అది కూడా అలాగే ఇందాలు ఈ రెండు ఈక్వల్ చేసుకోవడమే. క్రాస్ మల్టిప్లికేషన్ చేసింది. ముందు ఏ టు బి టు సి కడతాం, వచ్చిందంటే సి టు డి తీసుకొని చేయాలి. ఓకే, అది ప్రాసెస్. సింపుల్ మన మెథడ్ తీసుకుంటే ఏ టు బి ఎంత 2:3. నెక్స్ట్ బి కింద బి రాయాలి, బి టు సి కావాలి. బి టు సి ఎంత 5:2. 5:2. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి సి కింద సి ఉండాలి, సి టు డి ఉండాలి. కానీ వాడు మనకేమి ఇచ్చాడు డి టు సి ఇచ్చాడు. నన్ను చదవండి
C/D బదులు ఇచ్చాడు D/3 therefore C/D ఎంత అవుద్ది 1:3 అవుద్ది. ఎంత అవుతుంది అన్న 1:3. సో ఇదేమోవాలి 1:3 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే A/B/C/D కావాలి. A/B/C/D కావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైమ్స్ అని అప్లై చేసాయండి. 2 5 10, 10 1 10. మనకి ఏమొస్తుంది నాన్న ఏ వచ్చింది. మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్స్ 2 × 5 × 1 ఎంత 10 ఏ వచ్చేసింది. మల్టిప్లికేషన్ ఆఫ్ ద సెకండ్ టర్మ్ సీకెండ్ తీసుకుంటే 3 2 6, 3 2 6, 6 3 18. అంటే మనకి ఏమొచ్చినట్టు డి వచ్చేసినట్టే. ఏమొచ్చినట్టు డి వచ్చేసినట్టే. అర్థమైందా లేదా. మొదటి పదాలు గుణిస్తే ఏ వస్తుంది, చివరి పదాలు గుణిస్తే డి వస్తుంది. మరి వాట్ ఈజ్ అబౌట్ బి అండ్ సి చూడండి. ఒక 3 5 15, 51 15 ఇది బి వస్తుంది. 3 5 15, 15 1 15 ఇదేంటన్నా బి. అలాగే 3 2 6, 6 1 6 ఇదేమవుతుంది సి అవుతుంది. చూడండి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏ బి సి ఇది ఏ, ఇదేంటన్నా బి, ఇదేంటి సి, ఇదేంటి డి. సో ఇది ఈ డైమండ్ షేప్లో మధ్యలో రావడం అనేది జరుగుతుంది. 2 5 10, 10 1 10 అనేది ఏ. 3 2 6, 6 3 18 అనేది ఏంటి డి. బి కంటే 3 5 15, 51 15. అదే సి కంటే 3 2 6, 6 1 6 అనేది అవుతుంది. ఓకే, అది A/B/C/D అనేది అవుతుంది. ఇది ఏ నాన్న, ఇది బి, ఇది సి, ఇది డి. కొంచెం గుర్తుపెట్టుకోవాలి అది. సో ఈజీ. 1 2 3 స్టెప్ చేసేసరికి అలవాటు అవుతుంది. 1 2 క్వశ్చన్స్ చేసామనుకున్నాను ఆటోమేటిక్ అలవాటు అనేది మనకి సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం మరి. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నారు మరి. ఎస్, find the compound ratio. Find the compound ratio of 7:3, 5:6 and ఓకే 4:7 తీసుకుని అనుకోండి. దీనికి కాంపౌండ్ రేషియో కావాలి. చూడండి సింపుల్ కాంపౌండ్ మిశ్రమ నిష్పత్తి 7:3, 5:6 మరియు 4:7 యొక్క మిశ్రమ నిష్పత్తి ఎంత. కాంపౌండ్ అంటే మిశ్రమం. అంటే ద కాంపౌండ్ రేషియో ఆఫ్ A/B, C/D, E/F అండ్ సో ఆన్ రేషియో తీసుకుంటే ఏమవుతుందట. ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ A into C into E and so on. The product of second terms B into D into F and so on. మొదటి పదాల లబ్ధము ఈజ్ టు రెండవ పదాల లబ్ధము ద ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఈజ్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్ అవుతుంది. మరి ఇందులో A/B, C/D, E/F తీసుకుంటే మరి ఫస్ట్ పదాలు ఏమవుతాయి 7 into 5 into 4 అవుతుంది. అలాగే మరి సెకండ్ పదాలు ఏంటన్నా 3 into 6 into 7 అవుతుంది. దాన్ని సింప్లైజ్ చేస్తాను అనుకోండి. 7 7 క్యాన్సిల్, 2 2s 2 3s ఓకే. 5 2s ఎంత అండి 5 2s 10, 3 3s ఎంత అండి 9 అవుతుంది. అంటే ఈ కాంపౌండ్ రేషియో ఏమవుతుంది 7:3, 5:6, 4:7 యొక్క కాంపౌండ్ ఎంత అన్నా 10:9 అవుతుంది. ఏం చేస్తారు 7 7 క్యాన్సిల్డ్, ఇదేంత అవుతాయి 2తో అవుతాయి. 2 2s 2 3s, 5 2s ఎంత అండి 10, 3 3s ఎంత అండి 9. ఓకే, సో అంటే రేషియోలో ఉండే అతి చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్లు మనం గుర్తుంచుకోవాల్సి అంటే రివ్యూ చేసుకునే పరిస్థితి మనకి ఉంది. ఎందుకంటే క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనం కంపల్సరీ అయితే మనకి కావాలి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం మరి ఇప్పుడు. ఎస్, నేను ఏ అయితే క్వశ్చన్ చెప్తున్నాను వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోవాలన్న. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, చెప్తున్నాను సేపు అర్థమైనట్టు ఉంటుంది. కంపల్సరీగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, గుడ్ హ్యాబిట్ అది. ఓకే, ఒకవేళ వీడియోలో ప్రిపేర్ చేసుకోకపోతే వీడియోని అంటే ఆపండి ఒకసారి. ఓకే, వీడియోని ఆపేసి అది ఆర్ స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ప్రపోర్షన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి ప్రపోర్షన్ చూద్దామండి. వాట్ ఐ మీన్ బై ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే అనుపాతము. ప్రపోర్షన్ అంటే అనుపాతము.
ఈ ప్రపోర్షన్ అనేసరికి ఈ కాన్సెప్ట్ తీసుకుంటే చూడండి, సింపుల్గా దీని డెఫినేషన్ తీసుకోనుకోండి. ఇఫ్ ఏ బి సి అండ్ డి ఆర్ ఇన్ ప్రపోర్షన్ సపోజ్ ఏబిసిడి అనుపాతంలో ఉంటే, ఏబిసిడి ప్రపోర్షన్ ఉంటే, ఇట్ కెన్ బి రిటర్న్ ఎస్ ఎలా రాస్తాడు దాన్ని? ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్, ఏం చదువుతానన్నా? ఈజ్ యాజ్ అంటే అర్థం ఏంటి? ఈక్వల్ టు అర్థం, సమర్థం చూపిస్తుంది. అంటే ఏ టు బి మధ్య సంబంధం ఏదైతే ఉందో సి టు డి అదే సంబంధం ఉంటుంది. ఇక్కడ ఈజ్ యాజ్తో చూపిస్తాం. ఇదే ఈజ్ యాజ్ని మనం రీజనింగ్లో వాడతాం, అది ఎనాలజీలో వాడతాం. ఓకే, సో ఈజ్ యాజ్ అంటే ఈక్వల్ టు అర్థం. సో మీకు ఆల్రెడీ తెలుసు, వెన్ టూ రేషియోస్ ఆర్ సెట్ టు బి ఈక్వల్, ఎప్పుడైనా రెండు నిష్పత్తులు సమానం అయితే, వెన్ టూ రేషియోస్ ఆర్ సెట్ టు బి ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది? దెన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఎవరు రాస్తారు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. మరి అంశముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఏం రాస్తారు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్గా రాస్తాము. ఓకేనా? మరి ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఏబిసిడి అనుపాతం ఉంటే దాని డెఫినేషన్ ఏంటి? ఏడి ఈజ్వల్ బీసీ అవ్వాలి. ఏబిసిడి అనుపాతం ఉంటే దాని డెఫినేషన్ అవ్వాలి, ఏడి ఈజ్వల్ బీసీ అంటాడు. నాన్న ఇదే పెట్టి మీకు ఆర్ఆర్బీలు ఇచ్చాడు. ఏం చేశారంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ ఇండికేటింగ్ ప్రపోర్షన్ అన్నాడు. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ ఇండికేటింగ్ ప్రపోర్షన్ 2 3 5 7 2 4 5 1 6 4 5 2 ఇలా సంథింగ్ 4 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 4 నెంబర్స్లో ఏ ప్రపోర్షన్ ఉన్నాయంటే అట్లా ఏమనుకోవాలి? మీరు ఏబిసిడీలు అనుకోవాలి. ఏమనుకోవాలన్నా? ఏబిసిడీలు అనుకోవాలి. ఆ ఏబిసిడీ ఏ రెండు మల్టిప్లై చేస్తారు? ఏడే మల్టిప్లై చేస్తారు. అలాగే ఏం మల్టిప్లై చేస్తారు? బీసీ మల్టిప్లై చేస్తారు. ఆ మల్టిప్లై చేసి వచ్చిన 2 వాల్యూస్ ఏమాలి? ఈక్వల్ అయితే అప్పుడు ఆ ప్రపోర్షన్ ఉన్నట్టు. నేనైతే ఏం చేస్తాను తెలుసా? ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది గివెన్ నెంబర్స్ ఇట్ బికమ్స్ అ ప్రపోర్షన్ అంటాను. ఓకే, ఇచ్చిన సంఖ్యల నుండి ఏ సంఖ్యని తీసివేస్తే అవి ప్రపోర్షన్లో ఉంటాయి. చూసారు అప్డేటెడ్ క్వశ్చన్. ఇచ్చిన సంఖ్యల నుంచి ఏవో 4 సంఖ్యలు ఇచ్చేస్తాను. ఆప్షన్లో -1 2 3 4 ఇచ్చాను. ఈ 1 2 3 4లో ఏ నెంబర్ని తీసివేస్తే ఈ 4 నెంబర్స్ నుంచి ఆ ప్రపోర్షన్ ఉంటాయని అడుగుతాను. అంటే ముందు ప్రతి ఒక్క నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తూ ఆ ఏడి ఈక్వల్ బీసీ కడతారు. ఏదైతే ఈక్వల్ వస్తుందో అవి ప్రపోర్షన్లో ఉన్నట్టు. ఓకేనా? సో ప్రపోర్షన్ అంటే ఏం చెప్పవచ్చు? ఇఫ్ ఏ బి సి అండ్ డి ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాస్ ఏ ఈజ్ టు బి ఈజ్ సి ఈజ్ టు డి. దట్ ఈజ్ ఇంప్లైస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ అవ్వాలి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవ్వాలి. అంటే ఎక్స్ట్రీమ్స్ అని చివర్లు ఏడి ఈక్వల్ టు మీన్స్ అని మధ్యలో ఉన్నవి బీసీ. చూడండి, ఏబిసిడిలు అనుపాతంలో ఉంటే దానిని ఏ ఈజ్ టు బి ఈజ్ సి ఈజ్ టు డిగా రాస్తాము. తెలివిని వలన ఏ బి సి మరియు డీలు అనుపాతంలో ఉన్నచో దానిని ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డిగా రాస్తాము. ఎప్పుడైతే రెండు నిష్పత్తులు సమానమయ్యాయో వాటి అంశముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యం లబ్ధం అవుతుంది. అంశములు అంటే చివర్లు ఏమున్నాయి నాన్న? ఏడి ఈక్వల్ టు మధ్యములు అంటే మధ్యలో ఉండేవి బీసీ. అంటే ఏడి ఈజ్వల్ అవ్వాలి, బీసీ అవ్వాలి. దీని మీద బిట్స్ అని ప్రాక్టీస్లో చేద్దాం, ఇక్కడ చెప్పను. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మరి ప్రపోర్షన్ మనం డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్? మీకు జనరల్గా ఏ బుక్లో తీసుకున్న ప్రపోర్షన్స్ డైరెక్ట్గా ఫార్ములాస్ ఇచ్చేస్తున్నాడు. ఆ ఫార్ములాస్ కాకుండా ముందు ఎలాగొచ్చో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఎస్, నేను బేసిక్ కాన్సెప్ట్ అంతా ఒకే క్లాస్లో చెప్పడం జరిగేస్తుంది. ఓకే, అయితే ఏంటంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది మీరు ఫుల్ బ్లెజ్ నేర్చుకుని ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. 3 పాయింట్స్ ఉంటాయి. ఈ 3 పాయింట్స్ విన్నారనుకోండి బేసిక్ కాన్సెప్ట్ అవుతుంది. ముందు ఏంటంటే 4th ప్రపోర్షన్ చతుర్థ అనుపాతము. 4th ప్రపోర్షన్ చతుర్థ అనుపాతం లేదా 4వ అనుపాతం అంటాం. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇన్ ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డి. ఇన్ ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డి. then D is called 4th proportion. then D is called ఏమవుతుందన్నా? 4th proportion అంటాము, చతుర్థ అనుపాతం అంటాము, ఆర్ 4వ అనుపాతం అంటాము.
ఓకే ఆల్రెడీ తెలుసు ఏమేమి తెలుసు వెన్ టూ రేషియోస్ ఆర్ సెట్ టు బి ఈక్వల్ దెన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే మీకు ఏమర్థమైంది ఈ ఫోర్త్ ప్రొపోజల్లో నో టూ నెంబర్స్ ఆర్ ఈక్వల్ నో టూ నెంబర్స్ ఆర్ ఈక్వల్ వాడు ఏబిసిడి అనే 4 సంఖ్యలు ఇచ్చాడు ఈ 4 సంఖ్యలు కూడా ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ వన్ ఒకదాన్ని కూడా పూర్తిగా డిఫరెంట్గా ఉండాలి ఏ 2 నెంబర్స్ కూడా ఈక్వల్ అవ్వకూడదు ఏ 2 సంఖ్యలు కూడా ఈక్వల్ అవ్వవు మనకేం కావాలి డి కావాలి డి ఫార్ములా ఏంటన్నా బీసీ బై ఏ డి ఈక్వల్ టు బీసీ బై ఏ అంటే ఫోర్త్ ప్రొపోజల్ ఫార్ములా ఏంటి డి ఈక్వల్ బీసీ బై ఏ డి ఈక్వల్ ఏంటి బీసీ బై ఏ అర్థమైందా లేదా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే ఫైండ్ ది ఎగ్జాంపుల్ ఫైండ్ ది ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఓకే 6, 12 and 15 ఇచ్చాను నేను 6, 12 and 15 ఇస్తే ఇట్లా ఏమనుకోవాలి మనం ఏబీస్ అనుకోవాలి నాన్న ఏమనుకోవాలి ఏబీస్ అనుకోవాలి మనకి ఫార్ములా ఏం తెలుసు డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ అని తెలుసు డి ఈజ్ ఈక్వల్ ఏం తెలుసు బీసీ బై ఏ బీ బదులు ఏమవుతుందన్న 12 సి బదులు ఎంత ఉంది 15 ఏ బదులు ఎంత ఉంది 6 6 2 జా 12 15 2 ఎంత అండి 30 15 2 ఎంత 30 అంటే 6, 12, 15 యొక్క ఏంటి ఫోర్త్ ప్రొపోజల్ ఎంత అవుతుంది 30 అవుతుంది ఎంత అవుతుంది 30 అవుతుంది ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇది ఏంటన్నా ఫోర్త్ ప్రొపోజల్ ఓకే ఫోర్త్ ప్రొపోజల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇన్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఆర్ సి ఈజ్ టు డి ఓకే నో 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ దెన్ డి ఈజ్ కాల్డ్ ఏంటి ఫోర్త్ ప్రొపోజల్ అవుతుంది అంటే ఏడి ఈజ్ కాల్ అవ్వాలి బీసీ అవ్వాలి మనకేం కావాలి డి కావాలి కాబట్టి ఆ డీని ఎలా రాయొచ్చు బీసీ బై రాస్తాము ఓకే ఇది ఫార్ములా నెక్స్ట్ పాయింట్ థర్డ్ ప్రపోర్షన్ నాన్న మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి నేను తక్కువ టైంలో వీడియో కవర్ చేస్తున్నాను మ్యాక్సిమం నేను ల్యాక్ ఏం చేయట్లేదు మేజర్ పాయింట్స్కి నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ నెక్స్ట్ ఏంటన్నా థర్డ్ ప్రపోర్షన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఎక్కువ ఈ థర్డ్ ప్రపోర్షన్ పెట్టి ఎక్కువ మీకు జరుగుతుంది అయితే ఎలాగుంటుందంటే ఇది ఈయన ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ బి ఈజ్ టు సి చూసారా ఇందాల ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఉంది అదేంటి ఫోర్త్ ప్రపోజల్ బట్ ఇదేంటన్న థర్డ్ ప్రపోజల్లో ఈ థర్డ్ ప్రపోజల్ ఏవి ఈక్వల్గా ఉన్నాయి మిడిల్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ మీన్స్ ఈక్వల్ ఉన్నాయి మధ్యములు ఈక్వల్గా ఉన్నాయి అప్పుడు దెన్ సి ఈజ్ కాల్డ్ ఏమవుతుంది థర్డ్ ప్రపోజల్ అవుతుంది దెన్ సి ఈజ్ కాల్డ్ ఏమవుతుంది అన్న థర్డ్ ప్రపోజల్ మరి ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా వెన్ టూ రేషియోస్ ఆర్ టు బి ఈక్వల్ దెన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ ఏంటి బి స్క్వేర్ మనకి ఏం కావాలి సి ఫార్ములా ఏంటి బి స్క్వేర్ బై ఏ అంటే థర్డ్ పర్సన్ ఫార్ములా ఏంటి సి ఈక్వల్ బి స్క్వేర్ బై ఏ మీకు బుక్లో ఉంటుంది ఎలాగొచ్చిందంటే ఇది క్లారిటీ సపోజు ఎలా చెప్తా ఉంటుంది మనము 4 and 8 యొక్క ఫైండ్ ది థర్డ్ ప్రపోజల్ ఆఫ్ 400 అడిగాడు ఫైండ్ ది థర్డ్ ప్రపోజల్ ఆఫ్ 400 కావాలనుకోని అన్న ఇదేమనుకుంటాం ఏ బి మన ఫార్ములా ఏం తెలుసు సి ఈక్వల్ బి స్క్వేర్ బై ఏ సి ఈక్వల్ ఏంటన్నా బి స్క్వేర్ బై ఏ 8 into 8 by 4 4 2s 8 8 2s ఎంత అండి 16 8 2s ఎంత 16 అంటే ఈ 4 and 8 యొక్క థర్డ్ ప్రపోజల్ ఏమవుతుంది 16 అవుతుంది చూడండి ఫోర్త్ ప్రపోజల్ అయితే డి ఈక్వల్ బీసీ బై ఏ డి ఈక్వల్ టు బీసీ బై థర్డ్ ప్రపోజల్ అయితే ఏమవుతుందండి సి ఈక్వల్ బి స్క్వేర్ బై ఏ సి ఈక్వల్ ఏమవుతుందన్న బి స్క్వేర్ బై ఏ నాన్న ఈ రేషియన్ ప్రపోజల్ బిట్లు చేయడం చాలా సరదాగా ఉంటాయి యాక్చువల్గా అంటే ఎలాగుంటాయంటే ఇవి ఇంటర్లింక్తో కొన్ని టాపిక్స్తో ఉంటాయి బట్ ఈ రేషియన్ ప్రపోజల్ చెప్తున్నప్పుడు చెప్పేవాళ్ళకి ఎంత సరదాగా ఉంటుందో మీరు బాగా రిసీవ్ చేస్తే అంతే సరదాగా ఉంటుంది అంటే మైండ్ అనేది టెక్నికల్గా పనిచేయడం స్టార్ట్ అవుద్ది అంటే కంపేరింగ్ చేసి ఆన్సర్ చేయడం ఎక్కడ ఉంది రేస్ అంటే కంపారిజన్ అని ఓకే అలాగే ప్రపోజల్ అంటే ఏం చెప్తాం ప్రపోజల్ అంటే పోలికి చెప్పండి అది కూడా ప్రపోజల్ అంటే ఇది ఇలాగ వచ్చింది కాబట్టి ఇలా రావచ్చు ఎనాలజీ టైప్ ప్రపోజల్ అంటే ఎనాలజీ టైప్ అని చెప్పాలి సింపుల్గా అంటే ఎలా ఈ మొదటి మీద సమాధానం వచ్చింది కాబట్టి సేమ్ రేస్ మనం ఇవ్వచ్చు అదే ప్రపోజల్ అంటే ఓకే అయితే ఈ ప్రపోజల్లో మనకి మ్యాథమెటికల్ పరంగా తీసుకుంటే డైరెక్ట్ ప్రపోజల్స్ ఇండైరెక్ట్ ప్రపోజల్స్ ఇన్వర్స్ ప్రపోజల్స్ ఉంటాయి అల్లోమానుపాతం విలోమానుపాతం ఓకే ఇలాగ ఉంటాయి అవేంటి మ్యాథమెటికల్గా ఇందులోకి వచ్చేసరికి ఈ టైప్స్ ఉన్నాయి ఓకే ఇదేంటన్నా థర్డ్ ప్రపోజల్ ఫార్ములా ఏంటి సి ఈక్వల్ బి స్క్వేర్ బై ఏ అర్థమవుతుందా లేదా ఎస్ బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి నేను పదే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీరు విని నోట్స్ రాసుకుంటే అయిపోతాయి నేను చెప్పడం ఎక్కువసేపు ఉంటుంది మీరు ఒక మొత్తం స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ రాసాను అనుకోండి ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది ఓకే మిత్రమా ఎస్
Next point, okay, and also last point of the basic concept. Mean proportion. Mean proportion. ఈ మీన్ ప్రపోర్షన్కి వచ్చేసరికి సేమ్ ఇన్ ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ బి ఈజ్ టు సి థర్డ్ ప్రపోర్షన్ ఎలాగైతే ఉందో సేమ్ ఇదాలే ఉంటుంది. అప్పుడు మీన్ అంటే ఏంటి? మిడిల్. మీన్ అంటే ఏంటి అర్థం? మిడిల్. మిడిల్ ఏముంది? బి. దెన్ బి ఈజ్ కాల్డ్ ఏంటన్నా? మీన్ ప్రపోర్షన్. దెన్ బి ఈజ్ కాల్డ్ ఏమంటాం? మీన్ ప్రపోర్షన్. ఈ మీన్ ప్రపోర్షన్ కొన్ని బుక్కుల్లో సెకండ్ ప్రపోర్షన్ కూడా అంటున్నాడు. థర్డ్, ఫోర్త్, సెకండ్ అని. సెకండ్ ప్రపోర్షన్ అంటే ప్రత్యేకంగా రాదండి. మీన్ ప్రపోర్షన్ అన్న సెకండ్ ప్రపోర్షన్ ఒకటే. అయితే ఎస్పెషల్లీ దీన్ని అనుపాత మధ్యం అంటాం. తెలుగులో ఏమంటాం చూడండి? చతుర్థ అనుపాతాన్ని ఫోర్త్ ప్రపోర్షన్ అంటాం. ఓకే, అలాగే థర్డ్ ప్రపోర్షన్ని తృతీయ అనుపాతం అంటాం. ఈ మీన్ ప్రపోర్షన్ అంటే మధ్యమ అనుపాతము లేదా అనుపాత మధ్యం అంటాము. మధ్యమ అనుపాతము లేదా అనుపాత మధ్యం అంటానన్న. ఈ పాయింట్స్ రాసుకోండి తెలుగు మీడియంలో ఎస్పెషల్లీ. కానీ ఇట్స్ బెటర్ ఇంగ్లీష్ టర్మ్స్ నేర్చుకుంటే. ఏవో రేరుగా కొన్ని ఎగ్జామ్స్లో మనం తెలుగు రాస్తాం తప్పించి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది 99% ఇంగ్లీష్లో రాసి వస్తుంది. కాబట్టి ఇట్స్ బెటర్ 2-3 సార్లు పదాలు నేర్చుకుంటే ఈజీ. అలాగని ఇంగ్లీష్ ఫాలో అవ్వని ఫుల్ పేజ్ చెప్పను. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివారికి అది కష్టం కావచ్చు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీనన్న. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మరి ఇప్పుడు మరి ఏ ఈజ్ టు బి ఈజ్ అస్ బి టు సిలో మిడిల్ ఏముందండి? బి. సో ఆ బీని ఏమంటాం మనం? మీన్ ప్రపోర్షన్ అంటాం. అది మీకు ఆల్రెడీ తెలుసు. ఏమని తెలుసు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే ఏమాలి? ఏసీ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్. మనకేం కావాలి? బి కావాలి. ఈ స్క్వేర్ వస్తే ఏమవుతుందండి? రూట్ అవుద్ది. బి ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ ఏసీ. బి ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ ఏసీ. కొన్ని బుక్కుల్లో ఏ ఈజ్ ఈక్వల్ రూట్ ఏబీ ఉంటుంది. కొన్ని బుక్కులు ఏముంటుంది? సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబీ ఉంటుంది. ఓకే, అలాగే ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం ఇలా తీసుకొని ఇలాగ వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు? 4 and 36 యొక్క మీన్ ప్రపోర్షన్ కావాలనుకోండి మనకి. ఫైండ్ ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 4 and 36. ఫైండ్ ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 4 and 36. ఓకే, అప్పుడు దాన్ని ఏం చేస్తాం? రూట్ ఏసీ కదా 4 into 36. 4 బయటకు వస్తే ఎంత అవుతుందండి? 2. 36 బయటకు వస్తే 6. 2 6 ఎంత అండి? 12. 2 6 ఎంత? 12. దీన్ని ఏమంటాం మనం? మీన్ ప్రపోర్షన్ అంటాం. ఆర్ సెకండ్ ప్రపోర్షన్ కూడా అనొచ్చు. ఏమన్నా? సెకండ్ ప్రపోర్షన్. దీస్ ఆర్ ది మేజర్ పాయింట్స్ ఇన్ ద రేషియన్ ప్రపోర్షన్. పిల్లలు నా ఈ క్లాస్ మీకు ఫుల్ బెజ్గా అర్థమైతే, మీరు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. అలాగే ఓకే, నేను మ్యాక్సిమం ఇంకా టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. ఓకే, సో నా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాత్విక్ స్టడీ జోన్ మీరు ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని, అభిమానిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ లవ్ యూ ఆల్.